ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ప్రతి నియోజకవర్గానికి మహాత్మా జ్యోతిబా ఫూలే బాయ్స్ అండ్ గర్ల్స్ స్కూల్, మైనారిటీ స్కూల్స్ ఇవ్వడం జరిగింది. అప్పటి నుంచి బడుగు బలహీన వర్గాల పిల్లగాళ్లకు ఏదైతే తల్లిదండ్రులు పల్లెటూళ్ళలో ఉంటారో వాళ్ళకు స్తోమత లేకుంటే గవర్నమెంట్ దిగి వచ్చి రెసిడెన్షియల్ స్కూల్స్ ఓపెన్ చేయడం జరిగింది. ఈరోజు చూస్తే పిల్లగాళ్లకు మన ప్రైవేట్ స్కూల్స్లో కానీ గవర్నమెంట్ స్కూల్స్లో కానీ స్టాఫ్ ఓన్లీ 8 గంటలే మనం స్కూల్లో ఉంటాం. కర్మది టైం అంతా మాత్రం తల్లిదండ్రులు గడుపుతాం. కానీ ఈరోజు రెసిడెన్షియల్ స్కూల్స్ అంటే మాతృదేవోభవ ఎట్లంటాం, ఇప్పుడు గురుదేవోభవ. గురువు దగ్గరనే మనం 24 గంటల నుండి చదువు చెప్తామంటే వాళ్ళు గురుదేవోభవ. మొట్టమొదటిసారి గురువుని గౌరవించాలా. గురువుని గౌరవించిన తర్వాత మన భారతీయ సంస్కృతి ఏమైతే ఉంది, అమ్మ నాయనకు అనుకోండి, పెద్దలకు అనుకోండి, అన్నకు అనుకోండి, అందరికీ గౌరవించే మన భారతీయ సంస్కృతి. ఆ సంస్కృతి కూడా మా చిన్న పిల్లగాళ్ళకు కూడా చెప్తున్నాను, ఆ సంస్కృతి ఎప్పుడు కూడా మరవద్దు. ఎందుకంటే పాశ్చాత్య దేశంలో ఈరోజు పిల్లగాళ్ళకు అటువంటి చదువు లేదు, తప్పుడు లైన్లో పుడుతున్నారు. ఆ పాశ్చాత్య చదువు కన్నా మన భారతదేశం చదువు, మర్యాద, సంస్కృతి పెట్టడం అవసరమని ఇక్కడ ఉన్న తల్లిదండ్రులు కూడా నేను చెప్తున్నాను. ఎందుకంటే తల్లిదండ్రులు కూడా ముఖ్యము. పెద్దలకు గౌరవం ఇచ్చే ఏదైతే శిక్షణ ఉంటుందో ఈ పుస్తకాల్లో రాసింది ఉండదు, కానీ మనం చెప్పడం అవసరం ఉంటుందని మీకు మరీ మీ పేరెంట్స్కి చెప్తున్నాను. ఒకటైతే ఒక పేరెంట్ నాకు చెప్పాడు, ఇక్కడ వాస్తవంగా బిల్డింగ్ లేదు, ఆ బిల్డింగ్లో కూడా పొందడానికి చాలా ఫెసిలిటీలు చెప్పడం జరిగింది. తహసీల్దార్ కానీ కలెక్టర్ మేడం చెప్పి ట్రైన్ కట్స్ కూడా తొందరగానే ఇప్పిస్తానని మీకు సభాముఖంగా తెలియజేస్తున్నాను. పర్మనెంట్ బిల్డింగ్ అయితే ఖచ్చితంగా సంవత్సరం లోపల పూర్తి చేస్తానని సభాముఖంగా ముందే చెప్పాను. బెడ్స్, మ్యాట్రిక్స్ ఏదైతే మా పెద్ద పేరెంట్స్ గారు చెప్పారు అది తహసీల్దార్కు చెప్పి గవర్నమెంట్ దృష్టిలో పెట్టుకొని తొందరగానే బెడ్స్ అండ్ మ్యాట్రిక్స్ ఏర్పాటు చేస్తా అని తెలుపుతున్నాను. నేను ఒకటే కోరుకుంటున్నాను, పిల్లగాళ్లకు మంచి నాణ్యతమైన చదువు నేరాలి. స్టాఫ్ కూడా చాలా మంచిగా ఉంది, చదువు కూడా చాలా మంచిగా నేర్పుతున్నారు. లాస్ట్ ఇయర్ రిజల్ట్ కూడా చాలా మంచిగా వచ్చింది. ఇప్పుడు ఈ రోజు మీరు బాలికలు ఉన్నారు, ఇప్పుడు రేపు కాబోయే పౌరులు మీరు దేశం మీ చేతిలో ఉంటుంది. చదువు మంచిగా నేరాలి. నేను కూడా ఒక చెప్తున్నాను, నేను కూడా ఈ స్టేజ్ మీద నిలబడాలంటే చదువు సరస్వతి అమ్మ తల్లి ఆశీర్వాదంతోనే స్టేజ్ మీద నిలబడడం. నేను కూడా ఒక సామాన్య కుటుంబం నుంచి, రైతు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి. నేను కూడా నా వ్యక్తి కావాలి, మంచి చదువు నేరాలి, మంచి విద్య అందించుకున్నాలి అని మీకు కోరుకుంటున్నాను. ఈ వారం రోజుల్లో ఇప్పుడున్న పిల్లగాళ్లకు ప్రోటీన్స్ మస్ట్ బి కంపల్సరీ. ఏదో అన్నం పప్పు తింటే ప్రోటీన్స్ రావు. ప్రోటీన్స్ వచ్చిన తర్వాత హైట్ పెరుగుతుంది, మైండ్ తేజ్ అవుతుంది, మానసికంగా మనం మంచి తయారవుతాం. దానికోసం ప్రతి వీక్లో డిఫరెంట్ ఆఫ్ టైప్ ఫుడ్స్ అని, అదేవిధంగా వెజిటేబుల్స్, ఫ్రూట్స్, అన్ని విధాలుగా ఈ డైట్ మీద కూడా చాలా కంట్రోల్ గవర్నమెంట్ పెట్టి ఇవన్నీ చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా